ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం మార్కెట్లో క్రెడిట్ బి ఈజ్ ద బెస్ట్ యాప్. జెన్యూన్ యాప్ ఇది. మన ఇండియాలో చాలా రోజుల నుంచి సర్వైవ్ అవుతుంది. జెన్యూన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్స్ కి కూడా చాలా రోజుల నుంచి. ఇందులో మినిమం 1000 రూపీస్ నుంచి 5 lakhs వరకు లోన్ అనేది వస్తుంది. మీరు స్టూడెంట్స్ అయినా ఇందులో లోన్కి అప్లై చేసుకోవచ్చు, సాలరీడ్ పర్సన్స్ అయినా ఇందులో లోన్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా కిరాణా స్టోర్ కానీ ఏదైనా బిజినెస్ ఉన్నా కానీ ఇందులో మీరు పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 3 రకాల వాళ్ళకి ఇందులో ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యాప్ పైన మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని లోన్ యాప్స్ అనేటివి ఫొటోస్ని వీడియోస్ని మన కాంటాక్ట్స్లో ఉన్న మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేస్తున్నాయని చెప్పి భయపడుతున్నారు కదా కొంతమంది. సో ఈ యాప్ అనేది జెన్యూన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ మొబైల్లో నుంచి మీ గ్యాలరీ పర్మిషన్ కానీ మీ కాంటాక్ట్ పర్మిషన్ కానీ తీసుకోదు. నేను పక్కన స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్లో కూడా యాప్లోకి వెళ్ళి అబౌట్లో సీమోర్లోకి వెళ్ళి చూడండి. సో మీ మొబైల్లో గ్యాలరీ అండ్ కాంటాక్ట్స్ పర్మిషన్స్ తీసుకోదు. సో అట్లాంటి ఫ్రాడ్ థింగ్స్ అయితే క్రెడిట్ బి అయితే కాల్ చేయదు. కాకపోతే మీరు లోన్ కట్టకపోతే పేమెంట్ అనేది చేయకపోతే మీకు కాల్స్ చేయడం లాంటివి చేస్తారు. ఎందుకంటే లోన్ రికవరీ చేసుకోవడానికి బ్యాంక్ అయినా సరే ఫైనాన్స్ కంపెనీ అయినా సరే ఏవైనా మీకు కాల్ చేసి మిమ్మల్ని లోన్ కట్టమని అడగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి కాల్స్ అనేది వస్తాయి. కాకపోతే ఫ్రాడ్ థింగ్స్ అనేటివి చేయవు. సో లేట్ చేయకుండా క్రెడిట్ బి యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఇందులో తీసుకున్న లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోలో లైవ్గా పక్కకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ నుంచి అప్లై చేసుకోండి. ఎందుకనంటే మీరు ఈ లోన్ అప్లై చేసుకునే ప్రాసెస్లో ఎక్కడైనా స్టక్ అయినా కానీ మీరు మా లింక్ నుంచి వెళ్తే మేము ఆ ప్రాసెస్ అనేది ఎక్కడ ఉందని ట్రాక్ చేసి మీకు హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న మెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవుతే. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కనబడుతున్న పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత మీరు క్రెడిట్ బి యాప్కి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు నోటిఫికేషన్ పర్మిషన్ అనేది అలో చేయమంటుంది. అది అలో చేసేయండి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెల్కమ్ టు క్రెడిట్ బి అని చెప్పేసి మీకు ఇక్కడ కొన్ని రకాల లోన్స్ అయితే కనబడతాయి. 3 రకాల లోన్స్ నేను మీకు ఇందాక చెప్పాను కదా. సో సాలరీడ్ పర్సన్స్కి ఒక లోన్ లిమిట్ అనేది వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉంది చూడండి, సాలరీడ్ పర్సన్స్కి అప్ టు 5 lakhs వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. అదే ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని ఉంది కదా సెకండ్ది, అది స్టూడెంట్స్ అయినా సరే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే అంటే వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ జిఎస్టీ లేకుండా సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే మీకు 80,000 వరకు పర్సనల్ లోన్ అనేది వస్తుంది. థర్డ్ బిజినెస్ లోన్, మీకు కిరాణా స్టోర్ కానీ లేకపోతే సూపర్ మార్కెట్ కానీ మెడికల్ ఏదైనా కానివ్వండి, మీకు ఏ షాప్ ఉన్నా కానీ సో మీరు బిజినెస్ పైన తీసుకున్నట్లయితే మీకు అప్ టు 4 lakhs వరకు లోన్ లిమిట్ అనేది వస్తుంది. కాకపోతే బిజినెస్ పైన లోన్ తీసుకోవాలంటే మీ సిబిల్ స్కోర్ కొంచెం బెటర్గా ఉంటే డాక్యుమెంట్స్ అనేది అడగరు. సిబిల్ స్కోర్ బెటర్గా లేకపోతే జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ అడుగుతారు. సో ఇందులో అందరికీ ఈజీగా ఉండేదంటే మధ్యలో ఉన్న ఆప్షన్ ఉంది చూసిరా, ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని చెప్పేసి, అది 80,000 వరకు అయితే మీకు లోన్ ఇస్తుంది. కాబట్టి ఆ మధ్యలో ఫ్లెక్సీ పర్సనల్ లోన్ ఉందా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కింద లాగిన్ ఆర్ సైన్ అప్ విత్ మొబైల్ అని ఉంటుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ కనబడుతున్న పేజ్ వచ్చిన తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ రిఫరల్ కోడ్ అడుగుద్ది. సో ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేదు. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో మీ పాన్ కార్డ్ నెంబర్ పైన బాక్స్లో ఎంటర్ చేసేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఎంటర్ చేయండి. కొంతమంది వాళ్ళ 10th మెమోలో పాన్ కార్డులో ఒకలాగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకలాగా ఉంటుంది. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నారు. అట్లా ఎంటర్ చేస్తే ఇక్కడనే మీ అప్లికేషన్ అనేది ఆగిపోద్ది. కాబట్టి పాన్ కార్డులో ఎట్లా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అట్లాగే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ అని పెట్టుకోండి. లేకపోతే మీరు స్టూడెంట్ అయినా సరే మీకు బిజినెస్ ఉన్నా సరే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్లీ సాలరీ ఆర్ ఇన్కమ్ అని ఉందా, దీని దగ్గర మీరు 25,000 ఎబో అయితే ఎంటర్ చేయండి. అంటే మీరు స్టూడెంట్ అయినా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నా సరే మీరు 25,000 ఎబోని ఎంటర్ చేయండి మినిమం. సో ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత వీఆర్ యాక్సెసింగ్ యువర్ లోన్ ఎలిజిబిలిటీ అని ఈ విధంగా వస్తుంది స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా. సో ఇట్లా ఎందుకు వస్తారంటే మీరు ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేసిరు కదా, సో వీళ్ళు బ్యాక్ ఎండ్లో మీ సిబిల్ స్కోర్ కానీ ఇంతకుముందు మీరు ఏమైనా లోన్స్ తీసుకున్నారా, మీకు ఏమైనా క్రెడిట్ కార్డులు ఉన్నాయో, ఆ లోన్స్ మీరు ఆన్ టైంలో కట్టారా, వాటి పేమెంట్స్ అనేది ఇన్స్టాల్మెంట్స్ అనేది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. దీనికి కొంతమందికి ఒక 1 minute టైం పడుతుంది, కొంతమందికి 5 minutes టైం పడుతుంది, కొంతమందికి 1 to 2 hours కూడా టైం పడుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 1-2 minutes ఆగి కింద రీఫ్రెష్ అని ఉంది
ఉంది కదా, రీఫ్రెష్ పైన క్లిక్ చేయండి. సో రీఫ్రెష్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ అప్ టు 1 lakh అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అనేది అంటే వితౌట్ డాక్యుమెంటేషన్ 80,000 వరకు మాత్రమే వస్తుంది, కాకపోతే ఇక్కడ 1 lakh అని చెప్పి చూపిస్తుంది. సో దీనికి ఏం చేస్తారంటే కింద కంటిన్యూ టు అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత అడ్రస్ ప్రూఫ్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ దగ్గర పక్కన అప్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పేపర్లెస్ ఆధార్, వెరిఫై వియా డిజి లాకర్, అప్లోడ్ పాస్పోర్ట్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు పేపర్లెస్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నా, వెరిఫై వియా డిజి లాకర్ సెలెక్ట్ చేసుకున్న 2 ఫాస్ట్గానే అయిపోతాయి ప్రాసెస్. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి పేపర్లెస్ ఆధార్. తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుద్ది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద సెక్యూరిటీ కోడ్ దగ్గర కోడ్ ఏదైతే చూపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫీ పక్కన అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మీ కెమెరా అనేది ఓపెన్ అవుద్ది. సో మీరు బ్రైట్గా ఉన్న ఏరియాలో, లైటింగ్ ఉన్న ఏరియాలో ఒక సెల్ఫీ అనేది దిగేసి మీ ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ అనేది ఇప్పటితో మీకు కంప్లీట్ ఫిల్ చేసినట్లే. ఆధార్ను సెల్ఫీ ఇచ్చారు కాబట్టి కేవైసీ అయిపోయింది. ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్. ఇక్కడ మీరు మ్యారీడా, సింగిలా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ దగ్గర మీరు మాక్సిమం ఎంతవరకు చదువుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ దగ్గర మీరు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర సేమ్ ఐస్ కేవైసీ డాక్యుమెంట్ అని టిక్ చేసి ఉంటుంది, అది అట్లాగే ఉండనివ్వండి, దాన్ని ఏం టచ్ చేయకండి. తర్వాత టైప్ ఆఫ్ రెసిడెన్సీ దగ్గర మీరు ఓన్ హౌస్లో ఉంటున్నారా, రెంటెడ్ హౌసా ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఒక రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రిఫరెన్స్ ఎందుకు అని అంటే ఫ్యూచర్లో మీరు లోన్ కనుక పే చేయకపోయినట్లయితే, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీకు కాల్ చేస్తారు కదా, మీరు అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి రిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రతి దానికి రిఫరెన్స్ ఉంటుంది. సో ఆ రిఫరెన్స్ మీరు ఎవరు తీస్తారు, ఫాదర్, మదర్, స్పౌస్ అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ, సో మీరు ఎవరు తీస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి పైన. తర్వాత ఫోన్ నెంబర్ దగ్గర సెలెక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్స్లో నుంచి వాళ్ళ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఫ్రెండ్ రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేసుకొని మీ సెకండ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. సో మీ ఇష్టం, మీ ఫ్రెండ్ నేమ్ ఇస్తే ఇవ్వండి. తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్స్ దగ్గర మీ ఫ్రెండ్ కాంటాక్ట్ కానీ మీ సెకండ్ సిమ్ కాంటాక్ట్ కానీ సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి ఇందాక ఫస్ట్లో చూపించినట్లు సో శాలరీలోను, ఫ్లెక్సీ పర్సనల్లోను ఇట్లా 2-3 చూపిస్తాయి మీకు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అప్ టు 80,000 అని వచ్చింది కదా ఫ్లెక్సీ పర్సనల్లోను, ఇక్కడ గెట్ నౌ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే పైన సాలరీడ్ పర్సన్స్ అయితే పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కానీ సాలరీ స్లిప్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీరు నిజంగా సాలరీడ్ పర్సన్స్ అయితే పైన ఆప్షన్ పెట్టుకోండి, ఎక్కువ లోన్ వస్తుంది 3 lakhs 4 lakhs వరకు. లేదు మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు అనుకుంటే కింద 80,000 ఉంది కదా, దాని పక్కన గెట్ నౌ పైన క్లిక్ చేసేయండి. సో తర్వాత మీకు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇన్ కేస్ మీకు 80,000 రిక్వైర్మెంట్ ఉంటే ఫుల్ అమౌంట్ ఉంచుకోండి. కింద మీరు ఈఎంఐ టెన్యూర్స్ అయితే సెట్ చేసుకోండి, 9 months, 12 months, 6 months అట్లా పెట్టుకోవచ్చు. లేదు కొంతమందికి 50,000 అవసరం ఉంటుంది. సో దీన్ని డ్రాగ్ చేసుకోండి, 50,000 వరకు కూడా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకొని ఈఎంఐ టెన్యూర్ సెలెక్ట్ చేసుకొని కింద వ్యూ సమ్మరీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు లోన్ డీటెయిల్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి. లోన్ అమౌంట్ 80,000, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది 11,000 చేంజ్ పడుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 26% per annum వస్తుంది. సో ఇక్కడ ఇంత ఇంట్రెస్టా, ఇంత పర్సెంటేజ్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు క్రెడిట్ బి ఫ్లెక్సీ లోన్లో 24% నుంచి 29.95% వరకు అయితే పడుతుంది. సాలరీడ్ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్కి ఇంకొంచెం తక్కువగా పడుతుంది. సో ఈ 24% నుంచి 29% మధ్యలో మీ సిబిల్ స్కోర్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో మీ సిబిల్ స్కోర్ అనేది బెటర్గా ఉంది, ఇంతకుముందు మీరు ఇన్స్టాల్మెంట్స్ అనేది ఆన్ టైంలో చేశారనుకోండి, మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు నేను చూపిస్తున్న 26% అయితే వచ్చింది ఈ క్యాండిడేట్కి. తర్వాత మీకు కింద కొన్ని ఉంటాయి. సో ఈఎంఐ ప్రొటెక్ట్ అని చెప్పేసి 944 రూపీస్ ఉంటుంది. అది అవసరం లేదు, అన్టిక్ చేసేయండి. టిక్ చేసి వస్తుంది, వట్టిగా అది డబ్బులు వేస్ట్. సో దాన్ని అన్టిక్ చేసేయండి. తర్వాత గెట్ మై క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి 50 రూపీస్ ఉంటుంది, దాన్ని కూడా అన్టిక్ చేసేయండి. సో చేసేసి మీకు ఇక్కడ మిగతా ఏవైతే ఫీజెస్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఓకే అయితే కింద వ్యూ రీపేమెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి. సో మీ లోన్ అనేది ఏ బ్యాంక్లోకి పడాలి అండ్ మంత్లీ ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి మీ ఈఎంఐ అనేది కట్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ బ్యాంక్ అకౌంట్ దగ్గర బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. తర్వాత కింద మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత సెకండ్ బాక్స్లో కూడా మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి కింద ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి టిక్ చేసేసి యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీకు ఒక 1 రూపీ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది.
సో కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు సైన్ లోన్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. అంతే మీకు ప్రాసెస్ అనేది అయిపోద్ది. సో కొంతమందికి ఈ మ్యాండేట్ ఈ మధ్య అడుగుతుంది. ఇన్ని రోజుల వరకు ఈ మ్యాండేట్ అనేది లేదు క్రెడిట్ బిలో. సో మీకు లోన్ అనేది బ్యాంక్ అకౌంట్కి పడిపోయిన తర్వాత ఈఎంఐ డేట్ అనేది యాప్లో చూపిస్తుంది కదా, ఆ రోజులోపు మీరు యాప్లోకి వెళ్ళేసి మీరు ఫోన్పే నుంచి లోన్ అనేది కట్టే వస్తుండే. సో ఇప్పుడు కొంతమందికి అట్లాగే ఉంది, కొంతమందికి ఈ మ్యాండేట్ అనేది అడుగుతుంది. ఈ మ్యాండేట్ అంటే మీకు మాక్సిమం తెలిసి ఉండొచ్చు. సో నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, లేకపోతే మీకున్న ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకుంటే ఆ బ్యాంక్లో నుంచి మంత్లీ ఈఎంఐ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. మీరు ఆ అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే సరిపోద్ది, ఈఎంఐకి సరిపడా. సో ఆ అమౌంట్ అనేది కట్ అయిపోద్ది అందులో నుంచి. ఆ ఈ మ్యాండేట్ ప్రాసెస్ కనుక అడిగితే మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి సో మీరు ఈ మ్యాండేట్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు క్రెడిట్ బి యాప్ నుంచి అయితే పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు అయితే సో చైనీస్ లోన్ యాప్స్ లాగా అట్లా ఫ్రాడ్ థింగ్స్ ఏమీ చేయలేదు. కాకపోతే మీకు అవసరం ఉంటేనే లోన్ తీసుకోండి, ఎట్లాంటి ఫోర్స్ లేదు. సో ఎమర్జెన్సీ టైమ్స్లో చాలామందికి యూజ్ అయినాయి లోన్ యాప్స్. నేను చేసిన వీడియోస్ కిందనే కమెంట్స్ చూసా. సో వాళ్ళు బ్యాంక్స్కి, ఫైనాన్స్ కంపెనీస్కి తిరిగితే అక్కడ రిజెక్ట్ అయినాయి. బట్ కొన్ని లోన్ యాప్స్లో అయితే వాళ్ళకి లోన్స్ అయితే అప్రూవ్ అయినాయి. మన వీడియోస్ కింద సబ్స్క్రైబర్ కామెంట్స్ అయితే చూసా. సో దాన్ని బట్టి ఎమర్జెన్సీలో అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే సో ఈ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఎలాంటి ఫోర్స్ లేదు. అండ్ తీసుకున్న పేమెంట్ అనేది మీరు ఆన్ టైంలో కట్ అయ్యండి. సో ఆన్ టైంలో రీపేమెంట్ చేస్తే మీకే మంచిది. సో సిబిల్ స్కోర్ ఇంక్రీజ్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్గానే ఉంటాయి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.